రాచరికపు ఆనవాళ్లు చెరిపేస్తున్నాం, ప్రజలు కోరుకున్న ఆత్మగౌరవ చిహ్నాలు తెస్తున్నాం. సీఎం రేవంత్. తెలంగాణ తల్లి విగ్రహం మన అమ్మలా ఉండాలి. రాష్ట్ర చిహ్నం ప్రజా పాలనకు దర్పణం పట్టాలి. ప్రజాభిప్రాయం మేరకు టీఎస్ ను టీజీగా మారుస్తున్నాం. గ్రూప్ 1 వయో పరిమితి 46 ఏళ్లకు పెంపు. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావాలి. ఆయన వస్తే 13న మేడిగడ్డ మేడిపండు అందం చూద్దాం. కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీదనే కృష్ణా నీళ్ళ దోపిడికి కుట్ర. పులుసు తిని అలుసు ఇచ్చిందే బీఆర్ఎస్ నేతలు. రోజా దగ్గర చేపల కూర పులుసు తినేసి ఇక రాయలసీమ రతనాలసీమ కావాలా నీళ్ళు ఎన్ని కావాలంటే తీసుకోవాలి అని చెప్పేసి వచ్చాడు. మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణానికి అన్ని పార్టీలు సహకరించాలని పిలుపునిచ్చిండు అసెంబ్లీలో. చూసినావా ఇది కథ. గత సర్కారు రాచరికపు ఆనవాలను చెరిపేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో ప్రజాపాలనకు దర్పణం పట్టేలా రాష్ట్ర చిహ్నాన్ని, సగటు తెలంగాణ ఆడబిడ్డను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి రాజకీయాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలతో కిరీటాలు పెట్టుకొని తెలంగాణ తల్లి ఉందని, ఇవి రాచరికపు పోకడలు ఉన్న వారి తీరును తలపిస్తున్నదని సీఎం చెప్పారు. తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మల నడుముకు చీర చుట్టుకొని ఉంటుందని ప్రజలు అనుకున్నారని, కానీ గత ప్రభుత్వం రూపొందించిన విగ్రహం అలా లేదన్నారు. తెలంగాణ తల్లి అంటే మన అమ్మలాగా ఆ దర్పం కనిపించేలా మార్చాలనే నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ తమ బండికి టీజీ అని రాసుకున్నారని, ఏపీ వద్దు టీజీ కావాలంటూ నినాదాలు చేశారని, చాలా మంది తమ గుండెలపై టీజీ అని పచ్చబొట్టు పొడిపించుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో కేంద్రం కూడా టీజీ అనే నోటిఫై చేసిందన్నారు. కానీ గత టీఆర్ఎస్ సర్కారు స్వలాభం కోసం టీజీని టీఎస్గా మార్చిందని విమర్శించారు. ఈ తప్పిదాన్ని గుర్తించే ప్రజల అభిష్టం మేరకు మళ్లీ టీఎస్ను టీజీగా మార్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న మంచి పనులను స్వాగతించాల్సింది పోయి విమర్శించడం బాధాకరమని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇప్పుడు రాచరికపు ఆనవాళ్లు చెరిపేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. తెలంగాణ తల్లి అంటే మన అమ్మ, మన అక్క, మన సోదరి. మన కల్లారా చూసిన మన అమ్మలు, మన అక్కలు, మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదూర్యాలతోని కిరీటాలు పెట్టుకొని, వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష. కొంతమంది రాజులు, రాచరిక పోకడులు ఉన్న వాళ్ళు ఘడీలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో, భుజకీర్తులు పెట్టుకున్నారేమో, నడుములకు వడ్డానాలు పెట్టుకున్నారేమో మాకు తెలియదు. కానీ మా అమ్మలు నడుము బిగించి కొంగు చాకలి ఐలమ్మలాగా పోరాటాలు చేసిన స్ఫూర్తి ఈ గడ్డ మీద ఉన్నది. చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తెలంగాణ తల్లి ఉంటుందని మేము అనుకున్నాం. తెలంగాణ తల్లి అంటే ధీశాలి పోరాట యోధురాలుగా ఉంటుంది. లేకపోతే దర్పం ఉట్టిపడే, కళ్ళల్లో కాంతి, ముఖంలో వర్చస్సు, చూపులో ప్రేమ, ఆప్యాయత. ఒక తల్లి తన బిడ్డను ఎంత ఇష్టంగా, ఎంత ప్రేమగా చూస్తుందో ఆ విధంగా తెలంగాణ అట్లుంటది తెలంగాణ తల్లి అంటే. కానీ కాకపోతే ఏంటంటే ఈమె ఊర్లెక్కర ఉందటగా కవిత కళగానే ఉన్నది అని విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక నవ్వుతున్నది ఆమె, ముసి నవ్వుతుంది. నిజంగా గట్లనే ఉంటది, విగ్రహం కూడా గట్లనే అనిపిస్తుంది. ఏం పాడ మరి. కానీ ఇక అటువంటి విగ్రహం వద్దు, ఇక ఈ విగ్రహం కావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఇది ఎట్లా ఉంటే